చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు జేఎన్‌టీయూహెచ్ 2024 వాళ్ళకు, 2023 వాళ్ళకు, 2022 పాస్డ్ ఔట్ వాళ్ళకి R18 రెగ్యులేషన్‌లో 30/23 గ్రేస్ మార్క్స్ ఇచ్చింది కాబట్టి, కొంతమంది అడుగుతా ఉన్నారు. ఒక సబ్జెక్టు ఆర్ రెండు సబ్జెక్టులు మిగిలిన వాళ్ళు. సో, ఈ రెగ్యులర్ వాళ్ళు అనుకోండి 30 గ్రేస్ మార్క్స్ కానివ్వండి, లేటరల్ ఎంట్రీ వాళ్ళు అనుకోండి 23 గ్రేస్ మార్క్స్ వచ్చేసరికి సింగిల్ సబ్జెక్టు ఉన్నవాళ్ళు సింగిల్ సబ్జెక్ట్‌కి మొత్తం అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. క్యాన్ వి యాడ్ జేఎన్‌టీయూహెచ్ గ్రేస్ మార్క్స్ 30 ఆర్ 23 టు దట్ సింగిల్ సబ్జెక్ట్? సో, అయితే ఇక్కడ ఏంటంటే మీకు రెగ్యులర్ వాళ్ళకి 30 ఇచ్చారు, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 23 ఇచ్చారు. అయితే ఒక సబ్జెక్టే ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్నల్స్‌లో 15 ఉన్నాయనుకోండి, ఎక్స్టర్నల్‌లో 15 ఉన్నాయనుకోండి. సో, మొత్తం ఇంకా ఎన్ని కావాల్సొస్తుంది మీకు పాస్ అవ్వటానికి? నాకు తెలిసి 40 రావాలంటే ఇంకా 10 కావాలి. సో, ఆ 10 ఈ 15 ఎక్స్టర్నల్‌లో వచ్చిన దానికి కలిపితే 25 అవుతుంది. ఒకవేళ పాస్ మార్క్ 26 అయితే సో, 11 మార్క్స్ యాడ్ చేసి 26 + 15 41 అవుతుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్‌లో ఖచ్చితంగా పాస్ మార్కులన్నీ 26 28 మినిమమ్ ఎంత ఉంటే అంత రావాల్సిందే. సో, ఎంతవరకు కావాలో అంతవరకు ఎక్స్టర్నల్‌కి మాత్రం యాడ్ చేస్తారు. ఇంటర్నల్స్ ఎంతైనా ఉండనివ్వండి మీరు. అయితే ఎక్స్టర్నల్‌లో పాస్ అయ్యే విధంగా ప్లస్ 2 కలిపితే 40 దాటే విధంగా ఎక్స్టర్నల్ మార్క్స్‌కి యాడ్ చేయడం జరుగుతుంది. చాలా మందిలో ఉన్న డౌట్ ఇంటర్నల్ మార్క్స్‌కి యాడ్ చేయరు కదా! మరి నాకు ఇప్పుడు 15 వచ్చినాయి, 26 పాస్ మార్క్ అనుకోండి, 10 కలిపితే నాకు 10 కలిపారనుకోండి 25 అని 15 40 అవుతుంది. అలా కుదరదు కదా! ఎక్స్టర్నల్‌లో 26 రావాలి కదా! అని చెప్పేసి. ఎలాగో 30 ఉన్నాయి కాబట్టి 11 కలుపుతాడు. మరి ఇంకా అడుగుతున్నారు చాలామంది ఏంటంటే, ఈ 30 ఒకవేళ నాకు ఆ 15కి రెగ్యులర్ గనక అయితే నేను 30కి గనక యాడ్ చేస్తారా? అప్పుడు అలా చేస్తే 15 + 15 30, 30 + 30 60 అవుతాయి. సో, అలా చేయరండి. ఎక్స్ట్రా మార్క్స్ కాంట్ బీ యాడెడ్ టు ద సబ్జెక్ట్. ఓన్లీ ద రిక్వైర్డ్ మార్క్స్ విల్ బీ యాడెడ్ టు ది సబ్జెక్ట్ విచ్ యూ హ్యావ్ ఫెయిల్డ్ అండ్ విచ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది గ్రేస్ మార్క్స్. అంతే. అంతకు మించి ఎక్కువ వచ్చేటట్టున్నా కూడా అవి క్యాన్సిల్ అయిపోతాయి. అంతవరకు రావు. ఇంకా కొంతమంది అడుగుతున్నారు. ఏంటంటే గ్రేస్ మార్క్స్ 30 గాని 23 గాని యాడ్ చేయాలంటే కరెక్ట్‌గా ఉండాలంట కాబట్టి అదేం లేదండి. ఆ రూలే లేదు. యూ క్యాన్ యాడ్ మార్క్స్ టు 30 మార్క్స్ ఆర్ 23 మార్క్స్ టు సింగిల్ సబ్జెక్ట్ బట్ నాట్ టోటల్లీ. సో, ఫుల్లుగా 30 గాని 23 గాని యాడ్ చేయరు. ఎంతవరకు అవసరమో నీకు రెగ్యులర్ వాళ్ళైతే అంతవరకు 30లో తీసి యాడ్ చేస్తారు. లేటరల్ ఎంట్రీ వాడికైతే ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు 23లో తీసి యాడ్ చేస్తారు. గ్రేస్ అంటాం అంతే. ఓకేనా? సో, అంతేగాని నీకు ఫుల్లుగా పర్సెంటేజ్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చా అని చెప్పేసి. వాటి గురించి కూడా నేను వీడియో పెడతానండి. సో, ఓవరాల్‌గా అయితే నాకు తెలిసిందైతే సింగిల్ సబ్జెక్ట్‌కి మీరు 30 కానీ 23 గ్రేస్ మార్క్స్ గాని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆ 30లో గాని 23లో గాని ఈ సింగిల్ సబ్జెక్ట్‌లో ఇలా యాడ్ అవుతాయన్నమాట. అంతేగాని వేరే రకంగా అయితే కుదరదు. సో, ఇంకా అడుగుతా ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే పాస్ అయిన వాళ్ళు గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా ఇవి పర్సెంటేజ్ పెంచుకోవటానికి? అదొకటను. మళ్ళీ ఇంకా ఒక సబ్జెక్టు ఈ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని ఇంకోటేమో నేను సప్లీ రాసుకోవచ్చా? సో, ఇలా అడుగుతున్నారు. వీటి గురించి కూడా నేను వీడియో చేసి పెడతానండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ 2 డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్‌లో ఉంది. ఖచ్చితంగా అయితే దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, జేఎన్‌టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికవే మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్‌వేర్ కోర్సు వర్క్ సపోర్ట్‌లో డేటా సైన్స్ కోర్స్ పెడుతున్నాను. థాంక్ యూ.